హాయ్ పిల్లలు, ఈరోజు ఈ వీడియోలో 3వ తరగతి తెలుగు సంసిద్ధత పాఠం 5 ఇంటి నిర్మాణం గుణింతాలు పునశ్చరణ. బొమ్మను చూడండి, ప్రశ్నలకు జవాబులు చెప్పండి. ఇక్కడ చూడండి బొమ్మ, దీంట్లో ఏం జరుగుతుందో చూడండి. బొమ్మలో ఏమేం కనిపిస్తున్నాయి? బొమ్మలో మనకి ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? చెట్లు, బస్తాలు, నిచ్చెన, ఇటుకలు, మేస్త్రి, పనామె, ఇల్లు, ఇటుకలు తయారు చేసేవాళ్ళు ఇవి కనిపిస్తాయి. పిల్లర్స్, స్లాబ్. ఎవరెవరు ఏం చేస్తున్నారు? ఎవరెవరు ఏం చేస్తున్నారు? ఈయన ఇటుకలు తయారు చేస్తున్నాడు. ఈయన ఇక్కడ ఈయననేమో సిమెంట్ కలుపుతున్నాడు. ఈమె డబ్బాలో సిమెంట్ మాల్ ఉంటుంది కదా, అది తీసుకొని పోతుంది. ఇక్కడ ఈయననేమో గోడ కడుతున్నాడు. ఇల్లు కట్టడానికి ఏ ఏ వస్తువులు కావాలి? ఇల్లు కట్టడానికి ఏ వస్తువులు కావాలి? సిమెంటు, ఇసుక, ఇటుకలు, ఇంకా స్లాబ్ వేయడానికి కంకర, సలాకులు, కింద టైల్స్. ఇంకేం అవసరం? ఇంకా మేస్త్రి వాళ్ళ దగ్గర చాలా వస్తువులు ఉంటాయి కదా, పార, సుత్తెలు, ఇవన్నీ వాళ్ళకి, నిచ్చెన, తాపి, ఇవన్నీ వాళ్ళకి అవసరం ఉంటాయి. ఇల్లు కట్టడంలో ఏ ఏ పనివారు అవసరమవుతారు? ఏ పనివారు అవసరమవుతారు? ఇక్కడ చూడండి, మేస్త్రి అవసరం అవుతారు, పనులు అవసరమవుతారు కదా. ఇక్కడ సిమెంట్ కలిపేవాళ్ళు, సిమెంట్ ఎత్తుకపోయేవాళ్ళు, కట్టేవాళ్ళు. ఇంకా ఎవరు? ఇంకా ప్లంబరు, సెంటరింగ్ వాళ్ళు, ఇంకా పునాది తీయడానికి, అట్లా రకరకాల వాళ్ళు అవసరమవుతారు. ఇల్లు లేకపోతే ఏమవుతుంది? ఇల్లు లేకపోతే ఏమవుతుంది? ఇల్లు అనేది మనం నివసించడానికి అవసరమైన స్థలం. ఇల్లు లేకపోతే మనకి నివాసం అనేది ఉండదు. ఎండకి, వానకి, చలికి మనకి రక్షణ అనేది ఇల్లు ఇస్తుంది. ఏ ఏ రకాల ఇండ్లు చూశారు? వాటి గురించి చెప్పండి. మీ ఊర్లో ఏ ఏ రకాల ఇల్లులు ఉంటాయి? పెంకుటిల్లులు ఉంటాయి, గుడిసిల్లులు ఉంటాయి, స్లాబ్ ఉంటుంది, డూప్లెక్స్ ఇల్లులు ఉంటాయి, ఇంకా వెదురుతోని కట్టే ఇల్లులు ఉంటాయి, పరదాలతోని కట్టేటివి, డేరాలు ఉంటాయి, ఇంకా తడకలతో వేసేటివి, ఇంకా తాటి ఆకులతో వేసే, ఇట్లా రకరకాల ఇల్లులు ఉంటాయి. మీరు చెప్పిన పదాలు రాయండి. పదాలలో కొమ్ము, కొమ్ము దీర్ఘం, వృత్తం, ఏత్తం, ఏత్తం దీర్ఘం, కింద ఎత్తం ఉన్న అక్షరాలకు సున్నా చుట్టండి. సున్నా చుట్టిన గుణింతాక్షరాలను గుణింతాల చార్టులో గుర్తించండి. ఇక్కడ మనం ఈ బొమ్మలో చూసిన పదాలు ఉన్నాయి కదా, ఇందాక చెప్పుకునేవి ఇక్కడ రాయాలి. ఏమున్నాయి? ఇక్కడ పిచ్చుకలు ఉన్నాయి. పిచ్చుక. నెక్స్ట్ నిచ్చెన. ఇక్కడ నిచ్చెన ఉందిగా, నిచ్చెన, నిచ్చెన, నా గుడిస్తే నీ, చేకి చావొత్తు నా. నెక్స్ట్ ఇటుక, ఇటుకలు, 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 ఈ టాకొమ్మిస్తే టు, కా లాకొమ్మిస్తే లు. తర్వాత కట్టేటైన ఎవరు? మేస్త్రి, మేస్త్రి. నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి? మెట్లు. మాకు ఎత్తం ఇస్తే మే, టాకొమ్మిస్తే టు, టూకి లావద్దు, మెట్లు. నెక్స్ట్ ఇక్కడ బస్తాలు ఉన్నాయి, సిమెంట్ బస్తాలు. ఏమనాలి? బస్తాలు. బా, సాకు దీర్ఘమిస్తే సా కింద తావద్దు, లాకొమ్మిస్తే లు, బస్తాలు. నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి? చెట్లు. చకి ఎత్తమిస్తే చే, టాకొమ్మిస్తే టు, టూ కింద లావద్దు. నెక్స్ట్ సిమెంటు.
సాగుడిస్తే సి, మాకేత్తమిస్తే మే, సున్నా టాకమిస్తే టు, సిమెంటు. ఇది కట్టేది ఏంటిది? దీన్ని గృహం ఏమంటాం? గృహం. నెక్స్ట్ సిమెంటును ఇంకా ఏమున్నాయి ఇక్కడ? ఇటుకలు తయారు చేయడానికి ఇసుక. ఇవి ఏంటిది? ఇదంతా వాళ్ళు ఏం తీసిళ్ళు? పునాది. నెక్స్ట్ ఇంకా సలాకులు ఉన్నాయి కదా ఇక్కడ. సలాకు ఏమేమి పదాలు రాసినాం? పిచ్చుక, నిచ్చెన, ఇటుకలు, మేస్త్రి, మెట్లు, బస్తాలు, చెట్లు, సిమెంటు, గృహం, ఇసుక, పునాది, సలాకు. ఇప్పుడు దీంట్లో మనం గుణింతాక్షరాలకి సున్నా చుట్టాలి. గుణింతాక్షరం ఏముంది చూడండి. గుణింతాక్షరాలలో కొమ్ము దీర్ఘం, వృత్తం, ఏత్తం దీర్ఘం, కింద ఎత్తం, వీటికి చుట్టాలి. పిచ్చుక ఉంది కదా, పిచ్చుకలో చూ ఉంది. తర్వాత నిచ్చెనలో చాకేత్తం. నెక్స్ట్ ఇటుకలులో టాకొమ్మిస్తే టు, లాకొమ్మిస్తే లు. మేస్త్రిలో మాకేత్తం దీర్ఘం ఇస్తే మే. మెట్లులో మాకేత్తం ఇస్తే మే, టాకొమ్మిస్తే టు. నెక్స్ట్ బస్తాలులో లాకొమ్మిస్తే లు. నెక్స్ట్ చెట్లులో చాకేత్తం ఇస్తే చే, టాకొమ్మిస్తే టు. నెక్స్ట్ సిమెంటులో మాకేత్తం ఇస్తే మే, టాకొమ్మిస్తే టు. గృహం గాకు వృత్తం ఇస్తే గృ. ఇసుక సాకొమ్మిస్తే సు. పునాది పాకొమ్మిస్తే పు. సలాకు కాకొమ్మిస్తే కు. ఈ విధంగా చు, చే, టు, లు, మే, మో, మే, టు, లు, చే, టు, మే, టు, గృ, సు, పు, కు. ఇవి కొమ్ము దీర్ఘం, వృత్తం, ఏత్తం దీర్ఘం, కింద ఎత్తం ఉన్న గుణింత అక్షరాలు. వీటిని మనం గుణింతాల చార్టులో గుర్తించాలి. ఇప్పుడు గుర్తించిన గుణింతాక్షరాలతో కొత్త పదాలు రాయాలి. మాకేత్తం దీర్ఘం ఇస్తే మే ఉందిగా, మేనక. చాకొమ్మిస్తే చూ ఉందిగా, చున్నీ. తర్వాత చకేత్తం ఇస్తే చెలిమి. లాకొమ్మిస్తే లు, లుంగి. తర్వాత గాకు వృత్తం ఇస్తే గృహిణి. నెక్స్ట్ పాకొమ్మిస్తే పుప్పడి. తర్వాత సాకొమ్మిస్తే సువర్ణం. కాకొమ్మిస్తే కుమ్మరి. నెక్స్ట్ మాకేత్తం దీర్ఘమిస్తే మేక. నెక్స్ట్ సాకొమ్మిస్తే సుందరి. పాకొమ్మిస్తే పులుసు. చాకొమ్మిస్తే చుట్టూ. చూడండి, మేనక, చున్ని, చెలిమి, లుంగి, గృహిణి, పుప్పడి, సువర్ణం, కుమ్మరి, మేక, సుందరి, పులుసు, చుట్టూ. ఇవి కొత్త పదాలు రాస్తాం. నెక్స్ట్ కింద ఇక్కడ అక్షరాలు ఇచ్చాడు చూడండి. సు, మే, ప, దు,
టీ ఊ లీ డా జై ది సే కు లా కా షి పు పు జే రై వి తే రా తు నే మా కు లు కృ గృ సు గా ను కే టా సున్నా. ఇవి అక్షరాలు. వీటితో మనం కొమ్ము పదాలు, కొమ్ము దీర్ఘం పదాలు, వృత్తం పదాలు, ఎత్తం పదాలు, ఎత్తం దీర్ఘం పదాలు, కింద ఎత్తం పదాలు రాయాలి. ఫస్ట్ చూడండి, కొమ్ము పదాలు రాస్తున్నాం. కులుకు కులుకు కులుకు. నెక్స్ట్ తు తు ను కా తునుక తునుక. నెక్స్ట్ ఇంకా చూడండి ఏమున్నాయో. పులు సు పులుసు. నెక్స్ట్ నురగ నురగ. ఇవి కొమ్ము పదాలు. కొమ్ము దీర్ఘం పదాలు చూడండి. దు రా సున్నా దూరం. సూది సూది చూడండి, సూది సూది. నెక్స్ట్ ఇంకా పూజ పూలు పూలు. ఇంకా కూలి కూలి. ఇది కొమ్ముది. నెక్స్ట్ వృత్తం పదాలు. కృషి కృషి. గృ గృహం గృహం. కృప కృతి కృ కృ కృతు కృషి కుర కృ గృ లేదు ఇక్కడ. గృతోని గృహిణి. నెక్స్ట్ గృహం. ఇవి రెండు రాసినాం. నెక్స్ట్ ఏత్తం. ఏత్తంతో పదాలు ఏమొస్తాయి చూడండి. కే కేత్తం ఇస్తే కే ఉందా. కేరటం కెరటం. నెక్స్ట్ తెలివి తెలివి. నెక్స్ట్ సెగ. తర్వాత నేమాలి. తర్వాత ఎత్తం దీర్ఘం మేక మేక. తర్వాత మేడ మేడ.
మేనక మేనక మేల్ మేత. నెక్స్ట్ కింద ఇత్తం పదాలు చూడండి. రైలు రైలు, జైలు జైలు, రైతు జైనం. ఇక్కడ కొమ్ము పదాలు కులుకు, తునుక, పులుసు, నురగ. కొమ్ము దీర్ఘం దూరం, సూది, పూలు, కూలి. వృత్తం కృషి, కృప, గృహిణి, గృహం. ఏత్తం కెరటం, తెలివి, సెగ, నెమలి. ఏత్తం దీర్ఘం మేక, మేడ, మేనక, మేత. కింద ఇత్తం రైలు, జైలు, రైతు, జైనం. ఇవి పదాలు. నెక్స్ట్ బిట్టు పై పదాలు ఉపయోగించి వాక్యాలు రాయండి. ఈ పదాలను ఉపయోగించి రాయాలి. చూడండి నేను రాస్తున్నా. పండుగ, రోజు, ప్రత్యేక, పూజలు చేస్తారు. ఇక్కడ పూజ బదులు మనం పూలు రాసినాం కదా, ఇలా తప్పు. ఇక్కడ మనం ఏం రాస్తామంటే పూజ కోసం పూలు వాడుతారు. నెక్స్ట్ కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు. తర్వాత మాకు మేకలు ఉన్నాయి. నెక్స్ట్ తప్పు చేస్తే జైలులో వేస్తారు. రైతు దేశానికి వెన్నెముక. మేనక నా ప్రియ మిత్రురాలు. ఇంకా మాది జైన మతం. ఈ విధంగా రాసుకోవచ్చు. ఇది ఫస్ట్ది కొట్టేసిన నేను. పూజ కోసం పూలు వాడుతారు. కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు. మాకు మేకలు ఉన్నాయి. తప్పు చేస్తే జైలులో వేస్తారు. రైతు దేశానికి వెన్నుముక. మేనక నా ప్రియమిత్రురాలు. మాది జైన మతం. ఇది సంసిద్ధత పాఠం 5 ఇంటి నిర్మాణానికి సంబంధించింది. గుణింతాలు పునశ్చరణ.